హలో అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ 2025 నేను ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకు ఉత్సాహంగా ఉన్నానో దాని గురించి నేను ఇప్పుడే మీకు చెబుతాను. కదా! ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం నేను మిస్టర్ ఎస్‌తో మాట్లాడాను. చాలా సుదీర్ఘంగా మాట్లాడాం. దాదాపు 1 గంట 11 నిమిషాల పాటు మాట్లాడాం. చాలా పొడవైన సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో మేము చాలా విషయాలు పంచుకున్నాం. నేను కొన్ని విషయాలు అడిగాను. ఎందుకంటే గత 10, 12 రోజులుగా నేను మిస్టర్ ఎస్‌కు మెసేజ్‌లు కూడా చేస్తున్నాను. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని. తద్వారా గందరగోళాన్ని తొలగించడానికి చాలామంది ఉన్నారు కాబట్టి ముందుగా నేను మిస్టర్ ఎస్‌తో చాలా విషయాలు నిర్ధారించుకుంటాను. ఎందుకంటే మిస్టర్ ఎస్ కూడా చాలా రోజులుగా రాలేదు. మార్కెట్‌లో చాలా గందరగోళం, చాలా ఊహాగానాలు, ఉత్సాహం కూడా ఉంది. అన్ని రకాల విషయాలు ఉన్నాయి. మీకు తెలిసినట్లే నాకు అనిపించినప్పుడు ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని ఖచ్చితంగా నేను ఆ సమయంలో మిస్టర్ ఎస్‌తో మాట్లాడతాను. గతసారి ఫిబ్రవరిలో మాట్లాడాం. ఫిబ్రవరి 10న నా అభిప్రాయం ప్రకారం మిస్టర్ ఎస్‌తో నేను మాట్లాడిన రోజు అది. ఆ తర్వాత మధ్యలో మెసేజ్‌లలో కూడా మాట్లాడాం. వెబినార్‌లో కూడా మాట్లాడాం. ఇప్పుడు నాకు మాట్లాడాలి అనిపిస్తోంది. మిస్టర్ ఎస్ చాలా 10, 12 రోజుల తర్వాత చివరికి మళ్ళీ ముందుగా మెసేజ్ చేశారు. అవును మాట్లాడదాం అని. కానీ ఈరోజు ఆయన మళ్ళీ కాల్ చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మాట్లాడాం. చాలా బాగా, పొడవుగా మాట్లాడాం. నిజంగా చాలా పొడవుగా మాట్లాడాం. అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మిస్టర్ ఎస్ నాకు చెప్పారు. అవే చెప్పాలి. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పలేము. దానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మీకు తెలుసు, అందరికీ తెలుసు వాళ్ళు ఏదో చేస్తున్నారు. నేను చాలా విషయాలు అడిగాను కానీ అది నక్షల్లో చెప్పాలంటే దాంట్లో ఏముంది అంటే అందుకే నేను మిస్టర్ ఎస్‌ను అడిగాను. మిస్టర్ ఎస్ చెప్పారు, మీకు ఈ విషయం మాత్రమే చెప్పాలి. మిగతాదంతా వాళ్ళకే వదిలేయండి. వాళ్లకు ఎప్పుడైతే సమయం వస్తుందో అదే నిజమైన సమయం అవుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి మిగతా విషయాలన్నీ స్వయంగా చెబుతారు. కదా! అందులో ఆయన దుబాయ్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఏం జరిగిందో నేను ఈరోజు మరింత వివరంగా అడిగాను. ఆ తర్వాత ఇండియాలో ఎలా జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగాను. ఆయన అన్నీ వివరంగా చెప్పారు. అవును, చాలా జరిగింది. చాలా చెడ్డ విషయాలు కూడా జరిగాయి. అది మనందరికీ తెలుసు కాబట్టి విషయాలను మూసివేయాల్సి వచ్చింది. నిజానికి నేను అడిగింది మనం ఎందుకు మూసివేశాం? అందుకు ఆయన చెప్పారు, చాలా చెడ్డ విషయాలు జరిగాయి. ఆయన చెప్పారు, ఒకరోజు వచ్చి నేను పేర్లు చెబుతాను. ఎందుకంటే సరైన సమయంలో వాటిని చెప్పడం చాలా అవసరం అని ఆయన అన్నారు. ఇది ఆయన చెప్పిన మాట. ఆ రోజు వస్తుంది. నేను అందరి పేర్లు చెబుతాను. ఎందుకంటే ఆ వ్యక్తులు అలా చేశారు. లక్షలాది మంది మనసులతో ఆ వ్యక్తులు నిజంగా ఆడుకున్నారు. అందుకే ఈరోజు 7 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఇలా అయింది. లేదంటే మేము చాలా ముందే ఆ పనులన్నీ చేసేవాళ్ళం. లాంచ్ అయిందా లేదా అన్నది అన్నీ జరిగేవే. అందుకే వారి పేర్లు అందరి ముందుకు రావాలి. ఎవరు ఏం చేశారు అన్నది తెలిసి ఉండాలి. ఇదే విషయం జరిగింది. అంతే. సరే. ఆయన తప్పుల గురించి కూడా చెప్పారు. అవి జరిగాయని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను నేను మీకు కొంచెం వివరంగా వివరించబోతున్నాను. సరే, ఈ కాల్ స్క్రీన్ షాట్‌ను కూడా నేను వీడియో చివర్లో ఉంచుతాను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు. ఇక్కడ మన ఫౌండర్‌లు కూడా ఉన్నారు. వాళ్లకు మనం ఇలానే మాట్లాడుతుంటామని అనిపించవచ్చు. అలాంటి విషయం ఏమీ జరగలేదు. తన మనసులో నుంచి మాట్లాడాడని అనిపిస్తే వాళ్ళ నమ్మకానికి నేను ఈ వీడియో చివర్లో స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సరే. ఎందుకంటే వాళ్ళు కొంచెం వేరుగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకానికి ఇది. మిగతా విషయాల్లో మనకు తెలుసు 90%, 95% మన ఫౌండర్లు మన మీద నమ్మకం ఉంచారు. గత 7 సంవత్సరాలుగా కూడా. మేము మిస్టర్ ఎస్ చెప్పినదే చెప్పాము. మేము మనసులో నుంచి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పటివరకు కూడా చెప్పం. ప్రత్యేకంగా నా విషయానికి వస్తే మిస్టర్ ఎస్ వెబినార్‌లో ఏమి చెప్పారో అదే విషయాన్ని గత 7 సంవత్సరాలుగా మీకు హిందీలో వివరించడానికి ప్రయత్నించాను. ఇందులో మా స్వంతంగా ఏమీ లేదు. సరే. అందుకే మిస్టర్ ఎస్ నన్ను ఏం చెప్పమన్నారో అంతవరకే నేను చెబుతున్నాను. మిగతా విషయాలు వారు వెబినార్‌లో చెబుతారో లేదా పాపప్ రూపంలో సందేశాలు ఇస్తారో అవే ఇస్తారు. అవును, అందుకే వారి సంతృప్తి కోసం నేను స్క్రీన్ షాట్ కూడా వెనుక వైపు ఉంచుతాను. సరే. వాళ్లకు నమ్మకం కలిగేలా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఇది అలా నేనే మాట్లాడుతుంటారు అని. అందుకే వాళ్లకు నమ్మకం కలిగించేందుకు. సరే, ఎలాంటి సమస్య లేదు. దాంతో మనకు ఎలాంటి తేడా లేదు.
అయితే వారు చెప్పినట్లుగా జరుగుతున్న విషయాలు చాలా బాగా జరుగుతున్నాయి. మొదటి విషయం ఇది. ఇప్పుడు వారు చేయబోయే పని చాలా ప్రొఫెషనల్‌గా చేయబోతున్నారు. సరే, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆయన చెప్పారు, ఇప్పుడే నేను ఏం చేస్తున్నానో అది నేను చాలా ప్రొఫెషనల్‌గా చేయబోతున్నాను. అందుకే కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, లేదా కొంతమందికి కొన్ని విషయాలు ఇది ఏమవుతోంది అని అనిపించవచ్చు. సరే, ఎందుకంటే ఆ ప్రొఫెషనలిజం వస్తుంది. ఈ మధ్యలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అదే క్రమంలో ఆయన చెప్పారు, ఉదాహరణకు ఈరోజు మిస్టర్ ఎస్ ఒక పాపప్ పెట్టారు. సరే, ఆయన పెట్టిన వెంటనే మేము మాట్లాడుకున్నా. ఆయన చెప్పారు, ఈరోజు నేను ఒక పాపప్ పెట్టాను. అందులో కొన్ని విషయాలు నేను చెప్పాను. అయితే ఎస్ఎస్ రాబోయే రోజుల్లో అంటే 10, 15, 20 రోజుల తర్వాత పాపప్‌లు పెట్టబోతున్నారు. ఆ పాపప్‌లలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమాచారం ఉంటుంది కదా! ఇలా చేస్తూ ఆయన చాలా ప్రొఫెషనల్ విధంగా కంపెనీలో జరుగుతున్న ప్రతిదాన్ని లాంచ్ వరకు తీసుకెళ్లేలా చూస్తారు. ఈ మధ్యలో నేను ఆయనను ఆపి ఒకసారి అడిగాను. నేను అన్నాను, దీని గురించి నాకు చెప్పండి. ఎందుకంటే మిస్టర్ ఎస్ చెప్పారు, మార్కెట్‌లో చాలా స్పెక్యులేషన్ ఉంది అని. ఆయన అన్నది, నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఏమి జరుగుతోంది? ఎవరు ఏమి అంటున్నారు? ఎవరు స్పెక్యులేషన్ చేస్తున్నారు? అన్నది ఎటువంటి కారణం లేకుండా నిజం కాని విషయాలను ప్రజలకు చెబుతున్నారు. మిస్టర్ లెస్ ఇంతవరకు కూడా చెప్పారు. ఒక వీడియోలో నేను చూశాను. మిస్టర్ మోదీతో నా ఫోటో పెట్టి నా మీటింగ్ అయిందని చూపించారు. అలాంటి పని చేయొద్దు అని. అలాంటి పని చేయొద్దని ఆయన నాకు చెప్పారు. నాకు అన్నీ తెలుసు. నేను అన్నీ చూస్తూ ఉంటాను. అంటే చాలా తప్పుడు సమాచారం ఉంది. ప్రజలు తమకు తెలియకుండానే పంచుకుంటూ ఉంటారు. మేము అడిగితే మిస్టర్ ఎస్ చెప్పారు, నేను ఎప్పుడూ అలాంటి సమాచారం ఇవ్వలేదు. నా ఫోటోను మోదీతో పెట్టడం, లేదా వేరే ఏదైనా రాస్తూ పెట్టడం, అలాంటి పనులు చేయొద్దు అని. సరే, ఆయన చెప్పారు, దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇకపై ఇలాంటి పనులు చేయొద్దు అని. అందుకే ఆయన చెప్పారు, నేను ఇది చాలా ప్రొఫెషనల్ విధంగా చేయబోతున్నాను. ముందుగా ఎవరికీ ఏమీ తెలియదు. నేను అన్నీ సిద్ధం చేసి, ఒకరోజు మీకు చెబుతాను, ఇదిగో మీ లాగిళ్ళు, మీరు ఇందులోకి రండి అని. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అలాగే మన ఆన్ పాసివ్ కంపెనీ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోలేదు అని కూడా చెప్పారు. సరే, నేను మళ్ళీ చెబుతాను. ఇది మునుపు కూడా మిస్టర్ ఎస్ చెప్పారు. నేను కూడా చెప్పాను. మిస్టర్ ఎస్ వివరించడానికి ప్రయత్నించారు. ఈరోజు ఆయన మళ్ళీ చెప్పారు. నేను ప్రత్యేకంగా ఆయనను ఈ విషయాన్ని అడిగాను. నేను చెప్పాను, దయచేసి మీరు దీన్ని క్లియర్ చేయండి. అప్పుడు మిస్టర్ ఎస్ అదే చెప్పారు. అవును, ఆన్ పాసివ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆన్ పాసివ్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మేము దాన్ని తీసుకొస్తున్నాం. కానీ అది ఆన్ పాసివ్ కాదు. ఆన్ పాసివ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు రాబోతున్నది. ఇది ఆన్ పాసివ్ కాదు. దీనిని ఆన్ పాసివ్ నుండి వేరు చేశారు. సరే, అందుకే ఇందులో ఆన్ పాసివ్ ఉత్పత్తులు లేవు. ఇందులో ఆన్ పాసివ్‌కు సంబంధించిన ఏదీ లేదు. ఇది పూర్తిగా కొత్తది. ఇది పూర్తిగా కొత్త బిజినెస్ మోడల్. సార్, మీకు ఏదైనా కొత్తగా కనిపిస్తుంది కానీ ఇందులో ఆన్ పాసివ్‌కు సంబంధించినదేమీ కనిపించదు. కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ కోసం ఆన్ పాసివ్ పేరు ఉపయోగిస్తే అది తప్పు. ఆయన చెప్పారు, రైట్, ఆన్ పాసివ్ ఉంది. దాన్ని నేను ఎప్పుడు తీసుకురావాలో తర్వాత తీసుకురావాలి. అది ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నేను చెబుతాను. సరే, అందుకే ఈ విషయాన్ని ఆయన ఇవాళ పూర్తిగా క్లియర్‌గా చెప్పారు. మరియు ఇందులో ఉత్పత్తులు వేరు. ఆయన చెప్పారు, ఓకే, ఉత్పత్తుల గురించి మనకు తెలుసు. నేను ఆయనను అడిగాను, ఉత్పత్తులు ఎలా ఉంటాయి? మీరు చెప్పినప్పుడు అంటే ఏకి సంబంధించినవి అని. ఆయన చెప్పారు, అవును, అలాంటి ఉత్పత్తులు ఉన్నాయి. అందరికీ అవసరం అయ్యే ఉత్పత్తులు. అందరికీ ఇవ్వడంలో అర్థం ఏమిటంటే, మీరు ఆ ఉత్పత్తులపై మీ స్వంత వ్యాపారం నిర్మించుకోవచ్చు. అలాంటి ఉత్పత్తులే ఇవి. రైట్, ఏ వ్యాపారం అయినా సరే మీకు రెడీమేడ్‌గా కొన్ని విషయాలు లభిస్తాయి. అందులో మార్కెటింగ్ ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అందులో మీరు మీ స్వంత వ్యాపారాన్ని కూడా నిర్మించుకోవచ్చు. ఎటువంటి అదనపు కష్టాలు లేకుండా. రైట్, అందులో ఉన్న కాంపెన్సేషన్ ప్లాన్ కూడా చాలా బాగుంది. దీంతో పాటు వారు ఇది కూడా చెప్పారు, గత 7 సంవత్సరాలుగా ప్రజలు తమతో కలిసి ఉన్నారని వారికి పూర్తిగా తెలుసు. రైట్, అంటే ఈ 7 ఏళ్లలో ప్రజలు చేసిన కష్టాన్ని ఎవరికి 7 ఏళ్ళు, ఎవరికి 5 ఏళ్ళు, ఇంకొంతమందికి 4 ఏళ్ళు, ఇలా అందరూ ఈ 7 ఏళ్లలో చేసిన కష్టాన్ని గురించి ఆయన చెప్పారు. మీరు అందరూ చేసిన ఈ కష్టం వృథా కాదు అని, మరియు ఇక్కడ ఇంతకాలంగా ఉన్న వారిని ఎలా కాంపెన్సేట్ చేయాలో నాకు తెలుసు అని చెప్పారు. ఇంతకాలం ఇక్కడ ఉన్నవారిని నేను మంచి విధంగా డీల్ చేస్తాను అని ఆయన చెప్పారు. ఆయన చెప్పారు, నా కమిట్మెంట్ ఎప్పుడు ఉంది, ఏం జరిగినా సరే నేను మన అందరి కోసం కష్టపడతాను.
చివరికి వారు చూసినప్పుడు వారికి అనిపిస్తుంది, సరే నేను 7 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. అయితే ఇక్కడ ఉండటం నాకు నిజంగా విలువైనదే అని. ఇంతకాలం ఇక్కడ ఉండటానికి నాకు ఎంత సమయం పట్టినా అది నాకు చాలా విలువైన అనుభవంగా అనిపిస్తుంది. నా జీవితంలో ఎన్నో ఎత్తులు, పడిపోతులు చూసినా అది నాకు చాలా విలువైన అనుభవంగా మారింది. అందుకే ఆ మిస్ట్రీ చెప్పారు. నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నేను ఎవరినీ నిరాశపరచను. ఎందుకంటే నేను ఏదో కొత్తదాన్ని సృష్టిస్తున్నాను. అది ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. అదే ఆయన ఉత్పత్తుల గురించి చెప్పినప్పుడు చెప్పారు. కానీ ఆయన ఇంకొంత వివరంగా చెప్పారు. కానీ ఆయన స్పష్టంగా చెప్పారు, ఈ ఉత్పత్తికి సంబంధించి అంతంత పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన అంతే చెప్పారు. మీరు ఇంత మాత్రం చెప్పండి. అవును, ఇది కొత్తదని. ఇది పూర్తిగా ఆన్ టాసివ్‌కి భిన్నంగా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ తమ స్వంత వ్యాపారం నిర్మించుకోవచ్చు. ఒక్కటి కాదు, ఇందులో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. అవన్నీ వేర్వేరు విధంగా ఉంటాయి. అందులో చాలా ఉత్పత్తులు అలా ఉంటాయి. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు తిరిగి వచ్చి ఉత్పత్తిని కొనాల్సిందేనని అనిపించేలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఉత్పత్తులు లేకుండా వాళ్ళు ఉండలేరు. ఆయన చెప్పారు, అన్ని ఉత్పత్తులు అలా ఉంటాయి. ఖచ్చితంగా కొత్త టెక్నాలజీతో ఉంటాయి. అందులో కొత్త కొత్త పదార్థాలు అన్నీ కలిపారు. తర్వాత నేను ఆయనను ప్రెజెన్స్‌లో ఇదే అడిగాను. ఎందుకంటే మీరు అందరూ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. నేను అడిగాను, నాకు చెప్పండి ఏమి జరుగుతోంది? ఇది అన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? ఖచ్చితంగా చూడండి, నేను నా తరఫున ఏమీ చెప్పడం లేదు. ఇది మిస్టర్ ఎస్ చెప్పిన మాట. మొదటగా ఆయన మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో వదంతుల్లా చక్కర్లు కొడుతున్న 24 తేదీల్లో ఏదో జరుగుతుందన్నది నిజం కాదని. అలా కాదు. మేము అలా లాంచ్ చేయం. ఆయన చెప్పారు, మేము చాలా ప్రొఫెషనల్‌గా లాంచ్ అవుతామని. కానీ ఈ సంవత్సరం ఓకే, ఇవన్నీ జరగబోతున్నాయి అని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం అంటే డిసెంబర్‌లో మాత్రమే అని కాదు. అలా ఏమీ లేదు. కాబట్టి ఈ ఏడాది ఎప్పుడైనా జరగొచ్చు. ఆయన చెప్పారు, ఇది 100% నిజం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో బహుశా పాప ద్వారా లేదా ఇంకేదైనా ద్వారా నేను స్వయంగా రాస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడు ఏమి జరగబోతుందో. ఓకే, ఇది నేను నా కోసం మీ అందరికీ ఒక విషయం అడిగాను. నాకు చెప్పండి ఈ విషయంలో. అవును, ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే జరగబోతుంది. ఓకే. మరియు ఆయన పాప గురించి మళ్ళీ చెప్పారు. అందులో పాపప్ పెట్టబోతున్నారు. అవి 15, 10 లేదా 20 రోజుల తర్వాత వస్తాయి. అందులో మనందరికీ అది ఆటోమేటిక్‌గా క్లియర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏమి జరుగుతోంది? ఎప్పుడు ఏమి జరుగుతోంది? ఎప్పుడు ఏమి జరుగుతోంది అనేది. సరే, ఆయన చెప్పారు. ఇప్పుడు నా విధానం ఇదే ఉండబోతుంది. ఇందులో ముందు లాగా ఉండదు. వచ్చి నేను చెప్పను, ఈ విషయం రెడీ అయింది అని. ఈ విషయం. అందుకే ఆయన చెప్పారు, మీరే అందరూ తెలుసుకోగలుగుతారు. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎవరైనా లీడర్‌ను కూడా అడగాల్సిన అవసరం ఉండదు. మీకు పాపప్ రూపంలో టైమ్ టు టైమ్ మీరే తెలుసుకోగలుగుతారు. ఎప్పుడు ఏమి జరుగుతోంది? ఎప్పుడు ఏమి జరుగుతోంది? ఎప్పుడు ఏమి జరుగుతోంది? సరే, కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని ఆయన నాకు చాలా బాగా వివరించారు. మరియు ఈ విషయాన్ని చెప్పారు కూడా. ఇది అందరికీ చెప్పండి. ఎవరి మాటలు విని మోసపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏమన్నా మాట్లాడితే దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళు స్వయంగా పాప ద్వారా మనందరికీ టైమ్ టు టైమ్ అక్కడ ఏదో రాస్తారు. దాని ద్వారా మనందరికీ స్వయంగా తెలుసు కావును ఏమిటో. కాబట్టి మీరు నా మీద కానీ, ఇంకెవరి మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే వినాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా అక్కడ చదువుతారు. సరే, ఇది ఇప్పుడు జరుగుతోంది అని. ఇది ఇప్పుడు 15 రోజుల తర్వాత జరుగుతోంది. ఇది ఇప్పుడు 10 రోజుల తర్వాత జరుగుతోంది. లేదా ఒక నెల తర్వాత జరుగుతోంది. సరే, అందుకే నేను మీకు ఇది స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కానీ వారు చేశారు. ఇది ఏడాది జరగబోతుంది మరియు 24 గంటలలో జరుగుతుందనే ఊహలను వారు పూర్తిగా ఖండించారు. చాలా స్పష్టంగా చెప్పారు. మీ చుట్టూ ఎవరు మాట్లాడుతున్నారో వారికి మీరు సమాధానం చెప్పవచ్చు. కరెక్ట్, ఇది మిస్టర్ ఎస్ చెప్పారు. నేను కాదు. ఎందుకంటే కొంతమంది మళ్ళీ నా వైపు వచ్చి ఇవాళ్ళు మమ్మల్ని నెగెటివ్ చేస్తున్నారు, మమ్మల్ని నెగెటివ్ చేశారు అని అంటారు. భయపడే అవసరం లేదు. నెగెటివ్ అన్నది కాదు. ఇది మిస్టర్ ఎస్ నోటి నుంచి వచ్చిన మాట. సరే, 24వ తేదీన ఏమీ జరగడం లేదు. ఎవరైనా మీకు అలా చేయమని చెబుతుంటే దయచేసి ఆ వ్యక్తి పేరు నాకు చెప్పండి. ఎవరో మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంటే మీరు నాకు చెప్పండి. సరేనా? ఎవరు అలా అంటున్నారు? వారి జాబితా, వారి పేర్లు ఇవ్వండి. అప్పుడు మనం నేరుగా మాట్లాడగలుగుతాం. ఇంకా ఈ అన్నయ్య ఉన్నారు. వీరు ఇలా అంటున్నారు. మీరు వీరి మాటలకు అంగీకరిస్తే వీరితో మాట్లాడండి.
సరే, నేను మీకు స్పష్టంగా చెప్పాను. వారు ఏమి చెప్పారు? అలాగే వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కొత్తగా వస్తున్న విషయాల్లో మన ఫౌండర్స్ చాలా బాగా చేయబోతున్నారు. ఎందుకంటే మనందరినీ దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలు వారు అందులో చేర్చారు. మధ్యలో మనం 7 సంవత్సరాలు ఎదురుచూసిన దానికి మనందరి ఎదురుచూపు ఆనందంగా మారబోతుంది. అంటే చివరికి అది మనకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. 7 సంవత్సరాలు ఎదురుచూసిన ఆనందం అది. ఇంతకాలం అంతగా ఎదురుచూసిన అందరికీ ఇప్పుడు ఆ ఆనందాన్ని అందించబోతున్నారు. మరియు ఆయన ఇంకా చెప్పారు, కొంతమంది ఇలా అనుకుంటే మనం చాలా చిన్నవాళ్ళం లేదా మనకు ఎలాంటి టీం లేదు. ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నాం అని. వాళ్ళు కూడా చాలా ఆనందపడబోతున్నారు. ఎందుకంటే కొత్త వ్యవస్థలో చిన్నవాళ్ల కోసం కూడా చాలా ఉంది. కాబట్టి ఇది చాలా మంచి మరియు ప్రోత్సాహకరమైన విషయం. నేను దీనికి చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే అందరికీ చాలా మంచి విషయాలు ఉంచారు. గత 7 సంవత్సరాల, 6 సంవత్సరాల లేదా 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అందరికీ ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం లభించబోతోంది. ఇంకా ఆయన చెప్పారు, నేను అన్ని సిద్ధం చేసి తీసుకొస్తాను. ఈసారి మనం మంచి మరియు ప్రొఫెషనల్ విధంగా లాంచ్ చేయబోతున్నా. కంపెనీకి అంటే కొత్తగా వచ్చిన కంపెనీకి కొత్త పేరు ఉంది. అన్నీ కొత్తగా ఉన్నాయి. వాటన్నిటిని మనమే చూసి తెలుసుకోవచ్చు. ప్లస్ చివరికి ఆ రోజు జరిగే విషయం కూడా ఉంది. మీరు స్వయంగా తెలుసుకుంటారు. సరే, ఈ తేదీన మనం లాంచ్ అవుతున్నా. రైట్? కాబట్టి మీ పాపప్స్ పై దృష్టి పెట్టండి. ఎప్పుడైనా తయారు చేయాలి అనుకుంటే, సరే అక్కడి నుంచే సమాచారం తీసుకోండి. ఎవరైనా చెప్పిన దాన్ని వినాల్సిన అవసరం లేదు. మిస్టర్ హెస్ ఈ విషయాన్ని నాకు స్పష్టంగా చెప్పారు. సరే, అందువల్ల రాబోయే కాలంలో మీరు నన్ను కూడా వినాల్సిన అవసరం లేదు. ఎవరిని వినాల్సిన అవసరం లేదు. మీకు మిస్టర్ ఎస్ పాపప్‌లో ఏమి చెబుతున్నారో దయచేసి అక్కడే వినండి. ఎందుకంటే అన్ని విషయాలు అక్కడే జరుగుతాయి. ఇవి అన్ని విషయాలు. అన్వెస్ ఇంకా చాలా ఎక్కువగా మాట్లాడారు. విషయాలు ఉన్నాయి. కొన్ని మన కుటుంబం గురించి. కొన్ని ఉత్సాహంగా ఉన్నారు. అతను విషయాల గురించి మాట్లాడాడు. విషయాలు చర్చించబడ్డాయి. వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడారు. చాలా మంచి వాతావరణంలో అన్వెస్ కూడా మీరు కూడా ఉత్సాహంగా ఉండండి. ఈ విషయాలు విని నేను ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే 1 గంట 11 నిమిషాలు మాట్లాడితే విషయాలు మాట్లాడతారు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మరియు మీరు కూడా ఉత్సాహంగా ఉంటారని ఆశిస్తున్నాను. అన్ని ఊహాగానాలను తొలగిస్తూ మేము ఇక్కడ ఉన్నాము. ఈ ఏడాది మనందరి జీవితాల్లో అన్నీ జరగబోతున్నాయి. కదా, మనం విజయవంతం కాబోతున్నాము. మన మనసులో ఉన్న ఆ విజయాన్ని మనం సాధించబోతున్నాము. మిస్టర్ రెస్ గత 7 సంవత్సరాలుగా మనం ఎదురుచూస్తున్న అన్ని విషయాలను ఈ ఏడాది తీసుకువస్తున్నారు. సరే, చాలా ధన్యవాదాలు మరియు నమస్కారం. మిస్టర్ ఎస్‌తో నా సంభాషణను నేను తర్వాత అప్‌లోడ్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలి మరియు మీ జీవితంలో శాంతిని, ఆనందాన్ని ప్రసాదించాలి. నా కృతజ్ఞతలు.